నర్సరావుపేట పల్నాడు జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఆ యొక్క నూతన జిల్లాలో మొట్టమొదటి దళిత కలెక్టర్గా పనిచేసి ఎంతోమంది ప్రజలకు అందుబాటులో ఉండి విస్తృత సేవలు అందించిన శ్రీ లోతేటి శివశంకర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మాల మహానాడు మరియు ఉద్యోగ సంఘాలు అలాగే పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం కేక్ కట్ చేసి ఆ యొక్క వృద్ధుల ఆశీర్వాదాలు లోతేటి శివశంకర్ ఉండాలని తదుపరి ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నో స్కీములు ఇచ్చి వాళ్ళకి అభివృద్ధికి ప్రదాతగా నిలబడినటువంటి గౌరవనీయులు లోతేటి శివశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఉద్యోగస్తులు అలాగే ఇక్కడ ఉండబడినటువంటి ప్రజా సంఘాలు చారిటబుల్ ట్రస్ట్ అలాగే మాల మహానాడు వీరందరి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణం ప్రభుత్వ వైద్యశాలలో ఉండబడినటువంటి రోగులకి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే పట్టణంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ట్రస్ట్లో ఉండబడినటువంటి వృద్ధులకి పండ్లను పంపిణీ చేసి కేక్ను కట్ చేసి ఈరోజు ఏదైతే గౌరవనీయులు లోతేటి శివశంకర్ గారు పేదల పక్షాన వృద్ధుల పక్షాన వికలాంగుల పక్షాన అలాగే ఇంకా అట్టడుగునున్నటువంటి వర్గాల పక్షాన ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఆయనకి పర్లేదా మనకి ఇంతకుముందు కలెక్టర్గా చేశారు శివశంకర్ గారికి పుట్టినరోజు, అందువల్ల ఫ్రూట్స్ ఇస్తాము. ఓకేనా? పుట్టినరోజు అయితే మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జాన్బాల్ గారు ఫ్రూట్స్ పంపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణం రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వద్ద వృద్ధాశ్రమంలో నర్సరావుపేట పల్నాడు జిల్లా కేంద్రంలో ఉండబడేటటువంటి వివిధ సోషల్ సర్వీస్ సంఘాలు అలాగే మాలమహానాడు ఎంఐఎం పలు సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గౌరవనీయులు లోతేటి శివశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క పల్నాడు జిల్లా కేంద్రంలో ఈ యొక్క వృద్ధాశ్రమంలో కేకును కట్ చేస్తూ వృద్ధులుగా ఉండబడేటటువంటి వృద్ధులకి పండ్లు ఫలాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఏదైతే జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి దళిత కలెక్టర్ ఈ జిల్లాకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో నవోదయం పేరిట ఎంతోమందికి స్కీములు ఇచ్చి కార్లు కావచ్చు లేకపోతే వ్యాపారపరంగా వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆయన చేసినటువంటి సేవ నవోదయం పేరిట. అలాగే ప్రతి నెల 4వ వారంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సపరేట్గా ఒక గ్రీవెన్స్ని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక అధికారిని నియమిస్తూ వాటిని పరిష్కారం దిశగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ లోతేటి శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లా నుండి తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఎంతోమంది వికలాంగులకి ట్రైసైకిల్స్ అందించినటువంటి ఘనత, వృద్ధులను ఆదరించినటువంటి ఘనత, పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు కలెక్టర్గా అందించినటువంటి ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పట్టణంలో ఉండబడినటువంటి ప్రభుత్వ వైద్యశాలలో కూడా పండ్లు ఫలాలు పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాలకి అలాగే కుల సంఘాలతో పాటు వచ్చినటువంటి ప్రజానీకాలకు అందరికీ కూడా మాలమహానాడు కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ లోతేటి శివశంకర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. జై భీమ్.